వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లనే ఆప్కు ఈ పరిస్థితి వచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతీషి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందన్న ఎంపీ చామల. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన వ్యక్తి మంద జగన్నాథం. ఆయన మృతి పట్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. భోగి అంటేనే ప్రతికూలతలు వదిలిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లడం, సంస్కృతిని ముందు తరాలకు అందించేందుకు పండుగలే వారధి అని ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ సీఎం అతిషి నిన్న ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లనే ఆప్కు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పినట్లు గుర్తు చేశారు. స్వచ్ఛందంగా రాజకీయాలు చేస్తాము, ఎటువంటి అవినీతికి పాల్పడమని సీఎం అతిషి చెప్పడంతో అదేవిధంగా ఎన్నికలలో పాల్గొనాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ గురించి, ఆమె కాన్స్టిట్యున్సీలో 40 లక్షల ఖర్చు అవుతుంది, ప్రజలే ఆమెకు డబ్బులు ఇచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలక్షన్లు చేయాల్సిందిగా, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు తప్పుడు చేయలేదని చెప్పి తెలియజేస్తున్నారు. నేను ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మా రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గనక ఒకవేళ పట్టుబడి ఉండకపోయి ఉంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి పరిస్థితి వచ్చి ఉండేదేమో ఉండకపోయేమోనన్న ఒక కారణం చేత నేను, ఎందుకంటే నాకు గుర్తుకుంది, నేను కూడా గోవా ఎలక్షన్లో క్రియాశీలకంగా పనిచేసిన. ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ఎంత వాస్తవాల కోట్లు తెలియజేస్తే 100 కోట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిందో ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఆమ్ ఆద్మీ కోసం, అది తెలంగాణ నుంచి ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా వెళ్ళిన డబ్బు. ఆ డబ్బు వల్ల ఈ రోజు బీజేపీ అధికారంలో ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు వీళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మేము ₹1 కూడా తీసుకోలేదు, ప్రజల సొమ్ముతోటి రాజకీయాలు చేస్తామని ఒక స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా గుర్తుకు చేస్తున్నాను అతీషి గారికి. ఆమెకు నా బెస్ట్ ఆఫ్ లక్. క్రౌడ్ ఫండింగ్ జరగాలని, ఆమె మంచి ఎన్నికలు ఫైట్ చేయాలని, ఎందుకంటే గతాన్ని కూడా గుర్తు చేసుకునే అవసరం కూడా ఉంటుంది కొన్నిసార్లు. మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయనతో కలిసి పనిచేశానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడానని, ఈ ఉద్యమంలో జరిగిన ఘర్షణలో గుండుపోటు వచ్చినా తెలంగాణ ఉద్యమాన్ని వదలలేదన్నారు. ఆయన లేని చోటు తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు మంత్రి పొన్నం. సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాను. 15వ లోక్సభలో సహకార పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధనలో ముందుండి పోరాడి ఒక నాయకుడు. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తెలంగాణ అంశంలో మాతో జరిగిన ఘర్షణలో గుండెపోటు వచ్చిన తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ కోసం పార్లమెంటు తంతల మీద 48 గంటలు పండాలంటే పండిన వ్యక్తి, వయసున్న డాక్టర్ అయినా తెలంగాణ ఆకాంక్షను వెలుగుచ్చిన వ్యక్తి మందా జగన్నాథం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, వారి సాన్నిధ్యాన్ని సందర్భంగా నెమరు వేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో వైభవంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున పల్లె వాతావరణం సృష్టించి భోగి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భోగి అంటేనే ప్రతికూలతను వదిలిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలన్నారు. మన సంస్కృతిని ముందు తరాలకు అందించేందుకు పండుగలే వారధి అని కవిత తెలిపారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ అలరించాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. చిన్నారులను భోగి పండ్లతో కవిత ఆశీర్వదించారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆ వృద్ధుడు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న దొంగను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని అతడి వద్ద 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్కి చెందిన 66 సంవత్సరాల ఆసిఫ్ అలీ అనే వ్యక్తి బండ్లగూడలో నివాసముంటూ ఓ టీ స్టాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. గతంలో 11 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి 5 సంవత్సరాలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన ఆయన విలాసవంతమైన జీవితం గడిపేందుకు అలవాటు పడి మళ్లీ అదే బాటలో 2 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ఆధారంగా సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ సిఐ సైదాబాబు అరెస్టు చేసి 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని చాదర్ఘట్ పోలీసులకు అప్పగించారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి సంతోష్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నాచారం వైజయంతి వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన దినోత్సవానికి ఉచిత పతంగులు పంపిణీ కార్యక్రమాన్ని సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పతంగులను ఎగరవేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజాతో తలెత్తే అనర్థాలపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. యువజన దినోత్సవం శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఒక తెలంగాణలో ఇంకా ఆంధ్రలో చాలా పెద్ద పండుగ అండి. కానీ గత 5 సంవత్సరాలుగా చూస్తుంటే చైనా మాంజా వల్ల అనేక ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది? చైనా మాంజా చైనా నుంచి చాలా దిగుమతి చేసుకొని దాని ఉపయోగం వల్ల రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు, బంగ్లా మీద ఎగిరేసే పిల్లలు, యువకులు అందరూ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇండియన్ గవర్నమెంట్ లెక్క ప్రకారం 2024లో చైనా మాంజా వల్ల 1000 మంది ప్రాణ నష్టం జరిగింది. ఈ 1000 మంది ప్రాణ నష్టం కాకుండా 10,000 మంది గాయపడ్డారు. కొందరు చేతులు తెగడం, కొందరు మెడలు తెగడం, ఇలా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మన ఇండియన్ గవర్నమెంట్ చైనా మాంజాని బహిష్కరించి చైనా మాంజా అమ్మినా కొన్నా జైల్ లేక 10,000 రూపీస్ ఫైన్. తెలంగాణ గవర్నమెంట్ చైనా మాంజా అన్నది 0% చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్ బౌరంపేట్ గ్రామానికి చెందిన చింతకింది శంకరమ్మ అనారోగ్యంతో హాస్పిటల్కు వచ్చింది. ఆమెకు మాయమాటలు చెప్పిన ఓ దొంగ బండి మీద ఇంటి వద్ద దింపుతానని నమ్మించి కొంత దూరం తీసుకువెళ్లి ఆమె మెడలో ఉన్న 4 లక్షల విలువ చేసే 5 తులాల బంగారు తాడును లాక్కొని వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బైక్పై తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దుండిగల్ పోలీసులు. మెడికల్ షాప్ కాడ గోళీలు తీసుకొని కిందికి దిగుతున్న బిడ్డ. కిందికి దిగుతుంటే అమ్మ డాక్టర్ మంచోడేనా అని అన్నాడు. అంటే మంచోడే బిడ్డ, మంచిగా ఇస్తాడు డాక్టర్ మంచోడు అన్నా.
అన్నాక ఇక ఎటు పోతావు అమ్మ అన్నాడు. అంటే మరి బస్ స్టాండ్ అవతల ఉంది బిడ్డ ఇల్లు అంటే, మరి ఇక నేను వాటి పోతా అంటున్నావు కదా జర నన్ను మా ఇల్లు ఆడనే ఉంది జర ఆడ దింపుతావా అని అన్నా. సరే అమ్మ దింపుతా అన్నాడు. అన్నాక ఇక నేను మళ్ళీ వచ్చి మనకు వెళ్తున్న ఇంటికాడ కాపోలు ఇంటికాడ మాట్లాడుతా అంట అని పోతే ఆమె తాళం ఉంది. ఇక అదే హాస్పిటల్ ముంగడికి వెళ్ళి ఆటో వస్తుంది, ఆటోలో కూర్చుంది. ఆటో వెనుకుంది బయటి ఆడ ఆడ హాస్పిటల్ కాడ ఉన్నోడే ఆటో వెనుకుంది. ఆటోలోకి వెళ్ళి అమ్మ వస్తావా అన్నాడు. ఆటోలోకి వెళ్ళి దిగినా పడి మీద కూర్చున్నా. ఇక ఇటెందుకు పోతున్నావు అంటే ఇట్లకెళ్ళి వెళ్తుంది బిడ్డ ఆఫీసు మీదకి వెళ్తావా ఇట్లకెళ్ళి కూడా వెళ్తుంది అంటే, అమ్మ నా దగ్గర ఒక డబ్బు ఉంది ఈ పెట్రోల్ పంప్ కాడ తీసుకొని మళ్ళీ ఇటే వస్తాము అన్నాడు. అన్నాక ఇక పోతున్నాము ఈ బాబాని పెట్రోల్ పంప్ పోతుంది నువ్వు ఇంకా ముంగడికి తీసుకుపోతున్నావు అంటే, ఇంకా జరంత ముంగడికి ఉందమ్మా తీసుకొని మళ్ళీ ఇటే వస్తా అని తీసుకుపోయింది. కంటే తీసుకొని పోయి ఇక ఆలుగులలో దింపిండు. ఇంకోడు అడ్డం అయ్యిండు. ఫోన్ నెంబర్ ఇచ్చుకుర్రు. అడిగి ఆడు మాట్లాడుతూనే ఉండు. వెనక పై కాడికి వచ్చి తాడు తెంపేసిండు. తెంపుకున్నాడు. రోడ్ ఎక్కిండు. నేను దించిండు. ఇక నేను అమ్మాయిని దోలకోసం నువ్వు ఉందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లనే ఆప్కు ఈ పరిస్థితి వచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతీషి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందన్న ఎంపీ చామల. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన వ్యక్తి మంద జగన్నాథం. ఆయన మృతి పట్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. భోగి అంటేనే ప్రతికూలతలు వదిలిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లడం, సంస్కృతిని ముందు తరాలకు అందించేందుకు పండుగలే వారధి అని ఎమ్మెల్సీ కవిత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.